కాలర్ లైన్లో ఉన్నారండి సురేష్ గారు ఫ్లోరిడా నుంచి. సురేష్ గారు మాట్లాడండి. నమస్కారం అండి. దళిత బంధు గురించి కరెక్ట్ చెప్పిందండి. యాక్చువల్గా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా మేము కాల్ చేసి అడిగేది, మరి దళిత బంధు ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు, ఈ అంబేద్కర్ జయంతి రోజన్న ఈ దళితులలో ఎవరు కోట్లాధికారులు అయినరు, లేకపోతే అట్లీస్ట్ లక్షాధికారులు అయినరు, మీరు ఇచ్చే 10 లక్షలతోటి అని కూడా ఆ అంబేద్కర్ జయంతి రోజు వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏం షాప్ పెట్టినరు, మీరు ఇచ్చిన 10 లక్షలతోటి అని అంటే వాళ్ళు ఏం చేయలేకపోయేది, అది ఆ డేటా కూడా రాకపోయేది. ఆ హుజరాబాద్ లో దళితులు ఎక్కువ ఉండే వరకు ఆ దళితులను అఫీషియల్ గా వాళ్ళ ఎలక్ట్రల్ ఓట్స్ బాండ్స్ ఎన్నో కొన్ని వేల కోట్లు వచ్చినాయి, ఇది మెగా ఇంజనీరింగ్ నుంచి. ఆ మనీ ఇవ్వకుండా ఈ అఫీషియల్ మన గవర్నమెంట్ ట్యాక్స్ మనీయే దళిత బంధు ద్వారా ఇద్దామని ఇచ్చిందా మరి ఏందో, అది కేసీఆర్ ప్లాన్ అది. బట్ అట్లీస్ట్ మీరు దాన్ని కొంచెం సమర్థవంతంగా ఏదో ఒకటి చేస్తున్నాను అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇది కూడా ఈ 2 లక్షలు కూడా ఇప్పుడు మల్లారెడ్డికి ఒకవేళ ఆయన పొలాల మీదనో లేకపోతే ఎవరైనా ధనికులకు వాళ్ళకు కూడా 1 లక్ష 2 లక్షలు ఉంటే వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తారా, లేకపోతే ఓన్లీ పేద ప్రజలు యాక్చువల్ పేద ప్రజలకైనా? అదొక క్వశ్చన్. ఇంకొకటి కూడా వచ్చి మరి ఎవరెవరికి ఆ 2 లక్షలు చేస్తుండ్రో, ఇదివరకు కేసీఆర్ చేసినట్టే మళ్ళీ మీరు అంటే కాంగ్రెస్ కు ఉంది ఒకటి అవినీతి స్కామ్ కాంగ్రెస్ అదో ఇదో అని అంటారు ఇదివరకు. మరి ఈ డేటాని మీరు ఆన్లైన్ లో పెట్టగలుగుతారా? ఎవరెవరికి 2 లక్షలు ఇస్తున్నా అనేది ఆన్లైన్ లో పెట్టి ఆ పబ్లిక్ గా అది దాన్ని రిలీజ్ చేయగలుగుతారా మీరు? లేదంటే దాన్ని కూడా మీరేమన్నా మళ్ళీ ఏమన్నా చేస్తారా? మాకు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతనే తెలుస్తుంది. మళ్ళీ మీరు దిగిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి వీళ్ళే ఇచ్చుకున్నారు, ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఇది చేసినారు అది చేసినారు అంటే ఇప్పటి వరకు పిచ్చోళ్ళమే అవుతున్నాం ఇన్ని సంవత్సరాలు. మరి టెక్నాలజీ ఏమంటన్నా కొంచెం ఏమన్నా మీరు మమ్మల్ని పిచ్చోళ్ళని కాకుండా చేస్తారా అనేది ఒకసారి చెప్పండి. రైట్ సురేష్ గారు, లైక్ మీరు మంచిగా అనాలిసిస్ చేసినారు గత ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధు మీద. అది వాస్తవమే. అంటే సూపర్ మార్కెట్ల పేరు మీద, అదేవిధంగా ఈ బర్రెల షెడ్డు గొర్రెల షెడ్ అని చెప్పి అడ్డగోలుగా వీళ్ళు వాస్తవానికి కూడా దీని దళిత బంధు అనే స్కీమ్ని చాలా మిస్యూటిలైజ్ చేసినారు. అంటే ఎప్పుడు కానీ ప్రభుత్వాలు దళితులకు సేవ చేసే ప్రభుత్వాలు ఉండే, కానీ దళితుల డబ్బులు దండుగొట్టుకున్న ప్రభుత్వము గత ప్రభుత్వం ఉండే. మీరు అది కరెక్ట్గా అసెస్ చేసినారు. ఇంకో విషయం, మీరు మల్లారెడ్డి గారు లాంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో వారికి ఇస్తారా అని మీరు అడిగినారు. ఎట్టి పరిస్థితులలో అది ఏమన్నా కానీ 600 కానీ 106 కానీ ఆకాశం భూమి కానీ భూమి ఆకాశం కానీ ఎట్టి పరిస్థితులలో వారికి ఇచ్చే పరిస్థితి ఉండదు. వారికి రుణం ఉన్నా కూడా వారికి మాఫీ చేసే పరిస్థితి ఉండదు. అందుకే కుటుంబాన్ని ఆధారితంగా తీసుకొని మనం ముందటికి వెళ్తున్నాము. దానికి చాలా అద్భుతమైన గైడ్లైన్స్ వాళ్ళు గతంలో పాటించలేదు, మనం పాటిస్తున్నాము. కేవలము పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, వాస్తవానికి ఆర్థిక భారం ఉండి వారి కుటుంబాలను మొయ్యలేక నిజంగా పంట రుణాలు ఎందుకు తీసుకుంటారు, రుణమాఫీ ఎందుకు చేస్తున్నాము? పంటలకు రుణాలు వేసుకోవడానికి, ఆ పంటలు పండించడానికి కూడా విత్తనాలకు ఆ సాగు కోసమని వాళ్ళు తీసుకున్న లోన్స్ ఏవైతే ఉంటాయో, అందుకే ఫీల్డ్ రిపోర్ట్స్ కూడా పూర్తిగా రెడీ చేస్తున్నాం. ఫీల్డ్ ఆఫీసర్స్ కూడా పోయి వెరిఫై చేస్తారు తప్పకుండా. అంత ఈజీగా ఇది వచ్చే పరిస్థితి లేదు. ఎవరైతే భూస్వాములు ఉన్నారో వారి కోసం కాదు పథకం, 100కు 100% ఇది పేద ప్రజల ప్రభుత్వము, తప్పకుండా వారికి మాత్రమే దక్కుతుంది. మరొక 3వ అంశం కూడా మీరైతే చెప్పినారో, స్కామ్ కాంగ్రెస్ అని అంటారు, అదంటారు ఇదంటారని. గతంలో కూడా కేవలము కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిగా బద్నాం చేయడానికి ఆనాడు 2G స్పెక్ట్రమ్ స్కామ్ అని చెప్పినారు. అది చేసింది కాంగ్రెస్ పార్టీనా అండి? అది కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏలో ఉన్న తన మిత్రపక్షము డిఎంకే చెందిన ఒక ఎంపీ కనిమోలి గారు చేసినారన్న ఆరోపణలు వచ్చినాయి. కానీ లాంగ్ రన్లో ఆ కేసు కూడా కొట్టేయబడ్డది, దాంట్లో కూడా ఏం జరగలేదని అన్నారు. అంటే ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని స్కామ్స్లలో ఇన్వాల్వ్ అవుతుంది, వీళ్ళు ఇవి చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నము కొంత బీజేపీకి సంబంధించిన ఆ సోషల్ మీడియా, వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీస్, అదేవిధంగా ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ అంటారో, అటు బీజేపీ బీఆర్ఎస్ కలిపితే 2 ఇంజన్లు కాబట్టి ఇవి ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తాయి. 7 నెలల ప్రభుత్వం ఇది. తప్పకుండా మీరు అద్భుతమైన, మీరు ఫ్లోరిడాలో వండుకుంటేనే మళ్ళీ ఒకసారి కాల్ చేసి మీరు మమ్మల్ని శబాష్ అనే విధంగా మీరు చేస్తారు సురేష్ గారు. అండ్ ప్రీతం గారు, మీరు ఎన్ఎస్యుఐ నుంచి వచ్చారు, నిరుద్యోగ సమస్యలు బాగా మీకు తెలుసు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి నిరుద్యోగులు ప్రచారంలో పాల్గొన్నారు, మనం చూసాం. ఇప్పుడు అర్ధరాత్రి రోడ్లెక్కి నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకని ప్రభుత్వం వారి పట్ల మొండి వైఖరితో ప్రవర్తిస్తోంది అనుకోవచ్చు? ప్రభుత్వం మొండి వైఖరి ఎక్కడ లేదు. అది మొండి వైఖరి అనే విధంగా కొంతమంది ఎవరైతే వాస్తవానికి కొన్ని ఇన్స్టిట్యూట్ ఓనర్స్ ఉన్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది పెయిడ్ వర్కర్స్ ఉన్నారు.
వీరు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేవు, 10 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ లేవు. డిఎస్సి నోటిఫికేషన్ వేసినట్టు వేస్తారు, దాని మీద కోర్టు కేసులు పడతాయి. కరెక్ట్గా ప్రభుత్వము పడిపోయే సమయంలో నోటిఫికేషన్ వేశారు, అది కూడా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం వేసినాం అంటే పిల్లలు ఎగ్జామినేషన్స్కి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు. ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు, సమయం కావాలి అని అంటే ఒక విధంగా ఎస్ గ్రూప్ 1 పోస్ట్పోన్ చేయమంటున్నారు. 100% మేము కూడా మా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం, అది పోస్ట్పోన్ చేసే ప్రయత్నాలు ఉన్నాయి. కానీ 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక బాధపడుతున్న విద్యార్థులు, 10 సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్లకు డబ్బులు కడుతున్న విద్యార్థులు, వారికి ఇప్పుడు ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగాలు వచ్చేటప్పుడు స్వాగతించాలి, అంతేగాని దీన్ని రాద్ధాంతం చేసి కావాలని చెప్పి కొంతమంది దీని వెనకాల ఉండి కొంచెం పెయిడ్ బ్యాచ్, కేటీఆర్కి సంబంధించిన పెయిడ్ బ్యాచ్ పూర్తి స్థాయిగా చేస్తుంది. చాలామందిని మేము ఐడెంటిఫై చేసాం. ఎవరైతే డిఎస్సికి అప్లై చేయలేదో వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి వీటికి సంబంధం ఏందని చెప్పి కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిగా డేటా తీసుకొస్తుంది. ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళు నన్ను కటకటాల పాలు చేస్తాం, తప్పకుండా ఎటువంటి అనుమానం లేదు. విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. డిఎస్సి అనేది కేవలం ఇప్పటికీ పరిమితం అయ్యేది కాదు. అంటే గత ప్రభుత్వము డిఎస్సి పేరు మీద కాలయాపనలు చేసుకుంటూ వచ్చింది. ప్రతి సంవత్సరము డిఎస్సి ఉంటుంది, మెగా డిఎస్సి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉంటుంది. 7 నుంచి 8,000 పోస్టులకు మళ్ళీ డిఎస్సి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది. సో ఇప్పుడే మనకేదో కాలమితం అయిపోయింది, ఇక దీని తర్వాత మళ్ళీ ఉండదేమో అన్నట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఈ జాబ్ క్యాలెండర్ ఉందో దాన్ని చట్టబద్ధత తీసుకొచ్చి, అంటే మేము భవిష్యత్తులో ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా జాబ్ క్యాలెండర్ మాత్రం కంపల్సరీగా విడుదల చేయాలి, నోటిఫికేషన్లు విడుదల చేయాలనే దానికి చట్టబద్ధత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. దీని వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు. తప్పకుండా వాళ్ళందరినీ కూడా బొక్కల దోషేదాకా కాంగ్రెస్ పార్టీ ఊకోదు. అంత డేటా తెప్పిస్తున్నాము. ఎవరైతే రెచ్చగొడుతున్నారో, ఏ ఇన్స్టిట్యూట్స్ అయితే దీని వెనకాల ఉన్నాయో వాళ్ళ సొంత స్వలాభాల కోసం అని చెప్పి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయో వాళ్ళని మాత్రం వదిలిపెట్టము.